రెండవ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను. దావీదు హానాను తండ్రి అయిన నాహషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానానునకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతనిని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా అమ్మోనీయుల గనులు తమ రాజగు హానానుతో ఈలాగు మనవి చేసిరి: నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్పు వారిని పంపెనని నీవనుకొనుచున్నావా? ఈ పట్టణము నాశనము చేయవలనని దాని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించియున్నాడని నీకు తోచలేదా? అంతటా హానాను దావీదు పంపించిన సేవకులను పట్టుకుని సగము గడ్డము గొరిగించి వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి పిర్రల మట్టుకు కత్తరించి వారిని వెళ్ళగొట్టెను. ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుష్యులు బహుసిగ్గునొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుష్యులను పంపించి, మీ గడ్డములు పెరుగు వరకు యెరికో పట్టణమందు ఆగి అటు తర్వాత రండని వారితో చెప్పుడనెను. దావీదు దృష్టికి మనలను మనము హేయపరచుకొంటిమని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బేత్రెహోబుతోనూ అరాము సోబాతోనూ చేరిన సిరియనులలో నుండి 20,000 మంది కాల్బలమును, మయాకారాజు నొద్ద నుండి 1,000 మంది బంటులను, టోబులో నుండి 12,000 మంది బంటులను జీతమునకు పిలిపించుకునిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును శూరుల దండంతటినీ పంపెను. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. సోబా సిరియనులను, రేహోబు సిరియనులను, మయాకావారును, టోబువారును విడిగా పొలములో నిలిచిరి. యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చియుండుట చూచి ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయెను. అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరుడగు అబీషైకి అప్పగించి, సిరియనుల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలెను. అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తన వారిని వ్యూహపరచెను. అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకుని ధైర్యము తెచ్చుకొందము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అబీషైతో చెప్పి యోవాబును అతనితో కూడానున్న వారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలువజాలక పారిపోయిరి. సిరియనులు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అబీషై ఎదుట నిలువలేక పారిపోయి పట్టణములో జొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను. అయితే సిరియనులు తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని తెలిసికొని గుంపు కూడిరి. హదాదెసరు నది అవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి. హదాదెసరు సైన్యాధిపతియగు శోబకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలీయులనందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి హేలామునకు వచ్చెను. సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొన వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలీయుల ఎదుట నిలవజాలక పారిపోగా దావీదు సిరియనులలో 700 మంది రధికులను, 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతియగు శోబకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను. హదాదెసరునకు సేవకులగు రాజులందరూ తాము ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకుండా కొట్టబడియుండుట చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయుట మానిరి.